జియో పాలిటిక్స్ ఇప్పుడు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఎక్కడో యుక్రెయిన్ బార్డర్‌లోనో లేక మిడిల్ ఈస్ట్‌లోనో యుద్ధం జరుగుతుందనుకుంటే సీన్ మొత్తం ఇప్పుడు అట్లాంటిక్ ఓషన్ వైపు షిఫ్ట్ అయింది. 2 అగ్రరాజ్యాలు అమెరికా, ఇంకా రష్యా. సముద్రం మధ్యలో ఒకళ్ళకొకడు ఎదురు తలపడే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఒక్కటే, ఒక ఆయిల్ ట్యాంకర్. అవును, మీరు విన్నది నిజమే. కొన్ని లక్షల బ్యారల్స్ ఆయిల్‌ని తీసుకెళ్తున్న ఒక పెద్ద షిప్‌ని అమెరికా మిలిటరీ ఫోర్సెస్ సముద్రం మధ్యలో ఆపి దాన్ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకున్నాయి. దీన్ని టెక్నికల్‌గా సీజ్ చేయడం అంటారు. అయితే ఇది నార్మల్‌గా జరిగిన సీజ్ కూడా కాదు. దీని వెనకాల 2 వారాల చేజింగ్ ఉంది. ఒక పక్క ఆకాశం నుంచి బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నిఘా పెడితే, సముద్రం లోపల నుంచి రష్యా వాళ్ళ న్యూక్లియర్ సబ్మెరైన్స్‌ని ఆ షిప్‌కి ప్రొటెక్షన్‌గా పంపింది. ఒక పక్క అమెరికా వార్‌షిప్, ఇంకో పక్క రష్యా నేవీ. మధ్యలో దొంగచాటుగా పారిపోతున్న ఒక ఆయిల్ ట్యాంకర్. వినడానికి ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా స్టోరీలో ఉన్న ఇది జనవరి 7, 2026న జరిగిన రియల్ ఇన్సిడెంట్. అసలు ఆ షిప్‌ని అమెరికా ఎందుకు టార్గెట్ చేసింది? రష్యా అంతలా ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఆపరేషన్ జరిగే చివరి నిమిషంలో అక్కడ ఏం జరిగింది? ఈ విషయాలే మనం పిన్ టు పిన్ డీకోడ్ చేద్దాం. సరే, అసలు గదిలోకి వెళ్ళే ముందు కేవలం 2 నిమిషాల్లో ఇంత దూరం వచ్చిన వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మీరే మా వీఆర్ ఫ్యామిలీకి అసలైన బలం. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ని తెలుసుకోవాలనే మీ ఇంట్రెస్టే నన్ను ఇలాంటి కాంటెంట్ చేసేలా చేస్తుంది. మీరు ఆల్రెడీ మన వీఆర్ ఫ్యామిలీ మెంబర్ అయితే థ్యాంక్ యూ. ఒకవేళ కాకపోతే ఇంత కనెక్ట్ అయ్యాక బయటి వ్యక్తిలా ఉండిపోవడం ఎందుకు? కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఓకే, ఇంక మనం సీజ్ ద షిప్ కథలోకి వెళ్ళిపోతాం. ద టార్గెట్. అసలు ఎవరి మ్యారినేరా? ద గోస్ట్ షిప్ ప్రొఫైల్. మనం ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందు అసలు ఆ షిప్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి కదా. అమెరికా సీజ్ చేసిన ఆ షిప్ పేరు ప్రస్తుతం మ్యారినేరా. కానీ దీని అసలు పేరు ఇది కాదు. పుట్టినప్పుడు ఒక పేరు, పెరిగాక ఇంకో పేరు అన్నట్టు ఈ షిప్కి క్రిమినల్ రికార్డు ఉంది కాబట్టి పేర్లు మారుస్తూ వచ్చింది. దీని ఒరిజినల్ పేరు బెల్లా 1. ఇంటర్నేషనల్ వాటర్స్లో దేశాల నుంచి ఆయిల్ని అక్రమంగా రవాణా చేయడానికి వాడే షిప్స్ని గోస్ట్ ఫ్లీట్ లేదా డార్క్ ఫ్లీట్ అని అంటారు. ఈ మ్యారినేరా కూడా ఆ కోవకు చెందింది. దీని మోడస్ ఆఫ్ ఆపరేండి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ సముద్రంలో ప్రయాణించే ప్రతి షిప్కి ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని AIS అంటారు. కానీ ఈ గోస్ట్ షిప్స్ ఏం చేస్తాయంటే, సముద్రం మధ్యలోకి వెళ్ళంగానే వాటి ట్రాకింగ్ సిస్టమ్ని స్విచ్ ఆఫ్ చేస్తాయి. రాడార్కి దొరకదు, శాటిలైట్కి కనిపించదు, ఆయిల్ను ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపిస్తాయి. సో అమెరికా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ షిప్ వెనుజులాకి సంబంధించిన ఆయిల్ని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వెనుజులా మీద అమెరికా ఎప్పటి నుంచో కోపం ఉంది అండ్ ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికి అధ్యక్షుడినే పట్టుకెళ్ళిపోయారు. అయినా సరే ఈ షిప్ ఆ రూల్స్ని బ్రేక్ చేస్తా బిజినెస్ చేస్తుంది. అందుకే దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ద గ్రేట్ ఎస్కేప్, ద పెయిన్ జాబ్. అయితే లాస్ట్ డిసెంబర్లో ఈ స్టోరీ మొదలైంది. వెనిజులా దగ్గరలో ఉన్న కరేబియన్ సీలో ఈ షిప్ వెళ్తుండగా US కోస్ట్ గార్డ్ దీన్ని ఆపడానికి ట్రై చేశారు. షిప్ ఆపండి, మేము అందులో సెర్చ్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ షిప్ కెప్టెన్ ఆ వార్నింగ్ అస్సలు పట్టించుకోవాలా, స్పీడ్ పెంచి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అమెరికా చేతికి దొరకకుండా తప్పించుకున్న వెంటనే ఆ షిప్లో ఉన్న క్రూ ఒక తెలివైన పని చేశారు. అప్పటికప్పుడు ఆ షిప్ బాడీ అంటే హల్ మీద రష్యా ఫ్లాగ్ని పెయింట్ చేశారు. అలాగే పేపర్ వర్క్లో కూడా ఆ షిప్ని రష్యా షిప్పింగ్ రిజిస్ట్రీలో రిజిస్టర్ చేయించారు. చాలామంది అనుకుంటారు దీనివల్ల యూజ్ ఏంటని. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా ప్రకారం ఒక షిప్ ఏ దేశపు జెండా కింద రిజిస్టర్ అయిందో ఆ షిప్ ఆ కంట్రీకి సంబంధించిన టెరిటరీ కింద లెక్క. అంటే రష్యా జెండా ఉన్న ఆ షిప్ మీదకి అమెరికన్ సోల్జర్స్ ఎక్కితే అది డైరెక్ట్గా రష్యా భూమి మీద అడుగుపెట్టినట్టే అవుద్ది. ఇది యుద్ధానికి కూడా దారి తీయచ్చు. అండ్ ఈ రూల్ని అడ్డం పెట్టుకుని అమెరికా తమని టచ్ చేయలేదనే ధైర్యంతో వాళ్ళు అట్లాంటిక్ ఓషన్ వైపు జర్నీ మొదలెట్టారు. ద పర్స్యూట్, 14 days ఛాలెంజ్, క్యాట్ అండ్ మౌస్ గేమ్. సో కరేబియన్ నుంచి తప్పించుకున్న షిప్ అట్లాంటిక్ ఓషన్ని దాటుకుంటా యూరోప్ వైపు జర్నీ స్టార్ట్ చేసింది. కానీ అమెరికా దీన్ని వదిలిపెట్టల. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ US మిలిటరీ దీన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడం మొదలెట్టాయి. ఇది 2 వారాల పాటు జరిగిన లాంగ్ ఆపరేషన్ అనుకోండి. అండ్ ఈ చేసింగ్లో టెక్నాలజీ కూడా కీ రోల్ ప్లే చేసింది. ఆ షిప్ తన లొకేషన్ని దాచడానికి ఎంత ట్రై చేసినా అమెరికా తన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ కానీ సిస్టమ్స్తో దాన్ని ఐడెంటిఫై చేసింది. ముఖ్యంగా ఐస్లాండ్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్ నుంచి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పటికప్పుడు ఆకాశం నుంచి ఆ షిప్ మూమెంట్స్ని గమనిస్తూనే ఉన్నాయి. ఇది కేవలం ఒక షిప్ని వెంబడించడం మాత్రమే కాదు, ఇది ఒక సైకలాజికల్ గేమ్ కూడా. ఆ షిప్ కెప్టెన్కి కూడా తెలుసు ఆ వెనకాల అమెరికా నేవీ ఉందని. అమెరికాకి తెలుసు అది రష్యా ఫ్లాగ్తో వెళ్తుంది. ఎవరు ముందు తగ్గుతారు, ఎవరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు అనే టెన్షన్ 2 వారాల పాటు ఉంది. ఇక్కడే రష్యా ఎంట్రీ ఇచ్చింది. ఎప్పుడైతే అమెరికా ఈ షిప్ని సీరియస్గా వెంబడిస్తుందో ఈ విషయం మాస్కోకి తెలుసు. తమ జెండా ఉన్న షిప్ని అమెరికా టార్గెట్ చేస్తుందనగానే రష్యా కూడా అలర్ట్ అయింది. వెంటనే ఆ ప్లేస్లో ఉన్న తన నేవీ ఫోర్స్కి ఆర్డర్స్ వెళ్ళాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ ఇంకా వేరే మీడియా రిపోర్ట్స్ ప్రకారం రష్యా ఏకంగా ఒక సబ్మెరైన్ని ఇంకా పెద్ద పెద్ద యుద్ధ నౌకల్ని కూడా ఆయిల్ ట్యాంకర్కి ఎస్కార్ట్గా పంపించింది. దీని అర్థం చాలా క్లియర్.
ఈ షిప్ జోలికి వస్తే మీరు రష్యా నేవీని దాటుకొని రావాలని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టే. సో సముద్రం లోపల సబ్మెరైన్ ఉందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినా, పొరపాటున ఎవరైనా ఫైర్ చేసినా అది 2 అగ్రరాజ్యాల మధ్య పెద్ద గొడవకి దారితీసే ఛాన్స్ ఉంది. రష్యన్ మీడియా ఆర్టీ అని ఉంటుంది కదా, అది కూడా హెలికాప్టర్స్ ఆ ట్యాంకర్స్ చుట్టూ తిరుగుతున్న ఫొటోస్ రిలీజ్ చేసింది. మీరు ఇక్కడ ఈ ఫొటోస్ చూడొచ్చు. అక్కడ హై టెన్షన్ ఉందని ప్రపంచానికి కూడా చూపించింది. బ్రిటన్ రోల్ ఇక్కడ రష్యా ఎంట్రీ అవ్వడంతో అమెరికాకు కూడా అర్థమైంది ఈ ఆపరేషన్ సింగిల్గా చేయడం రిస్క్ అని. అందుకే అమెరికా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన యూకేని కూడా రంగంలోకి దించింది. ఈ ఆపరేషన్లో బ్రిటన్ రోల్ కూడా చాలా కీ రోలే. యూకే డిఫెన్స్ మినిస్ట్రీ అఫీషియల్గా చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఈ మిషన్ కోసం ఆర్ఎఫ్ఏ టైడ్ ఫోర్స్ అనే ఒక రాయల్ నేవీ ఆక్సిలరీ షిప్ని పంపించారు. అంతేకాదు స్కాట్లాండ్ ఇంకా ఐస్లాండ్ మధ్య గ్యాప్లో నిఘా పెట్టడానికి తన రాయల్ ఫోర్స్ ప్లేన్స్ని వాడారు. దీన్ని ప్రీ ప్లాన్డ్ ఆపరేషనల్ సపోర్ట్ అంటారు. అంటే అమెరికా అడగగానే బ్రిటన్ తన బేసెస్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇది గ్లోబల్ ఎఫర్ట్ అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ జాన్ హీలీ స్టేట్మెంట్ ఇచ్చారు. సో శాంక్షన్స్ పట్టించుకోకపోతే వాళ్ళని పట్టుకోవడంలో అమెరికా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ద ట్రాప్ ఈ ఆపరేషన్ మొత్తం ఒక స్పెసిఫిక్ లొకేషన్లో ప్లాన్ చేశారు. దీన్ని మిలిటరీ లాంగ్వేజ్లో అయితే GIUK గ్యాప్ అంటారు. గ్రీన్లాండ్ ఐస్లాండ్ యూకే గ్యాప్. ఇది నార్త్ అట్లాంటిక్లో చాలా స్ట్రాటజిక్ ప్లేస్. రష్యా షిప్స్ అట్లాంటిక్లో రావాలన్నా లేదా తిరిగి రష్యాకి వెళ్ళాలన్నా ఈ జర్నీ నుంచి వెళ్ళడం చాలా కామన్. ఇది నాటో దేశాలకు చాలా దగ్గరగా ఉండే ఏరియా. అమెరికా ఫోర్సెస్ ఆ షిప్ని సరిగ్గా గ్యాప్లోకి వచ్చే వరకు వెయిట్ చేశాయి. ఎందుకంటే అక్కడ అమెరికా అండ్ బ్రిటన్ ఫోర్సెస్కి కొంచెం పట్టు తక్కువ ఉంటుంది. సో రష్యన్ నేవీ షిప్స్కి ఇది కొంచెం దూరమైన ప్రదేశం. సో వేటగాడు ఏంటంటే జంతువుని తనకు అనుకూలమైన ప్లేస్కి రప్పించుకున్నట్టు అమెరికా ఆ ట్యాంకర్ని తన రీజియన్లోకి వచ్చే వరకు ఉపయోగపట్టింది. అండ్ ఇక్కడే అసలైన క్లైమాక్స్ ఉంది. రష్యా సబ్మెరైన్స్ నేవీ షిప్స్కి ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు అమెరికా వాళ్ళు ఆ షిప్ని ఎలా బోర్డ్ చేశారు, గొడవ ఎందుకు జరగలేదనే డౌట్ అందరికీ వస్తుంది. దీనికి సమాధానం ద న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్లో ఉంది. అమెరికా ఒక పక్కా ప్లాన్ ప్రకారం టైమింగ్ సెట్ చేసుకుంది. అండ్ ఆ సముద్రంలో ట్రావెల్ చేసేటప్పుడు ఎస్కాట్ షిప్స్ అప్పుడప్పుడు మెయిన్ షిప్ నుంచి కొంచెం దూరం వెళ్తూ ఉంటాయి, లేదా వెదర్ వల్ల కూడా విజిబిలిటీ తగ్గిద్ది. సరిగ్గా అలాంటి మూమెంట్ కోసం అమెరికా వెయిట్ చేసింది. అండ్ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం అమెరికా కోస్ట్ గార్డ్ టీమ్ ఇంకా స్పెషల్ ఫోర్సెస్ హెలికాప్టర్స్ MH-6M లిటిల్ బోర్డ్ వంటివి ఆ షిప్ మీదకి దిగే టైంకి ఆ చుట్టుపక్కల రష్యన్ నేవీ షిప్స్ ఏమీ లేవు. బహుశా వాళ్ళు కొంచెం వెనకబడి ఉండొచ్చు, లేదా రాడార్నే మార్చి ఉండొచ్చు. ఈ చిన్న గ్యాప్ని అమెరికా వాడుకుంది. సో క్షణాల్లో అమెరికన్ సోల్జర్స్ ఆ ట్యాంకర్ మీదకి దిగారు అండ్ ఆ షిప్ కంట్రోల్ రూమ్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ వెంటనే ఆ షిప్తో రష్యా కొన్న కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. రష్యా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. మా షిప్తో కాంటాక్ట్ పోయింది, లాస్ట్ కాంటాక్ట్ అని అనౌన్స్ చేశారు. సో రష్యా నేవీ రియాక్ట్ అయ్యేలోపే జరగాల్సిన పని జరిగిపోయింది. అమెరికా ఆ షిప్ని సక్సెస్ఫుల్గా సీజ్ చేసింది. రష్యా ఫ్లాగ్ ఉన్నా సరే, సబ్మెరైన్ ప్రొటెక్షన్ ఉన్నా సరే అమెరికా అనుకున్నది సాధించింది. కానీ కథ ఎక్కడితో అయిపోలా. ఇది కేవలం అట్లాంటిక్లో జరిగిన సీన్ మాత్రమే. సరిగ్గా ఇదే టైంలో ప్రపంచంలో ఇంకో మూల కరేబియన్ సీలో ఇంతకంటే పెద్ద ఆపరేషన్ సైలెంట్గా జరిగింది. ఇక్కడ జరిగిన షిప్లో ఏకంగా 20 లక్షల బ్యారెల్స్ ఆయిల్ ఉంది. అట్లాంటిక్ మహాసముద్రంలో మ్యారినేరా షిప్ చుట్టూ ఇంత హైడ్రామా నడుస్తుంటే ప్రపంచం దృష్టి పడకుండా అమెరికా ఇంకో చోట ఇంకో స్కెచ్ చేసింది. సినిమా క్లైమాక్స్లో హీరో ఒకేసారి 2 చోట్ల అంటే ఒక్క దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టు అమెరికా కూడా డబుల్ అటాక్ చేసింది. ఇక్కడ నార్త్ అట్లాంటిక్లో ఒక ఆపరేషన్ అండ్ దానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరేబియన్ సీలో ఇంకో ఆపరేషన్ సైలెంట్గా ఫినిష్ అయిపోయింది. అండ్ అక్కడ ఇంకో షిప్ దొరికింది. ఆ షిప్ పేరు సోఫియా. మ్యారినేరా ఆపరేషన్ ఎంత డ్రామాటిక్గా ఎంత థ్రిల్లింగ్గా జరిగిందో ఈ సోఫియా ఆపరేషన్ అంత సైలెంట్గా అంత పక్కాగా జరిగింది. కానీ అసలు షాక్ ఏంటంటే మ్యారినేరా అనేది జస్ట్ ఒక చిన్న చాప్ మాత్రమే. అమెరికాకు దొరికిన అసలైన తిమింగలం ఈ సోఫియానే. అమెరికా కోస్ట్ గార్డ్ అఫీషియల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సోఫియా అనేది VLCC, వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్. అంటే ఇది సముద్రంలో నడిచి ఒక భారీ ఆయిల్ గోడౌన్ లాంటిది అనుకోండి. అండ్ ఈ షిప్ని కరేబియన్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఆపినప్పుడు ఇది ఖాళీగా లేదు. ఇందులో 20 lakh బ్యారల్స్ అంటే 2 million barrels క్రూడ్ ఆయిల్ నిండుగా ఉంది. అండ్ ఈ ఆయిల్ని మేరే అనే ఒక రకం క్రూడ్ ఆయిల్ అంటారు. అంటే ఇది వెనిజులాలో చాలా ఫేమస్, ఇంకా డిమాండ్ ఉన్న ఆయిల్ టైప్ అనుకోండి. CNN ఇంకా వేరే ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం డిసెంబర్ 26 నుంచి 29 మధ్యలో వెనిజులాలో జోస్ ఆయిల్ టెర్మినల్ నుంచి ఈ ఆయిల్ని లోడ్ చేశారు. అయితే అమెరికా శాంక్షన్స్ ఉన్నాయి కదా, మరి అంత పెద్ద షిప్లోకి ఆయిల్ ఎలా ఎక్కించారు? ఇక్కడే స్మగ్లర్స్ వాడే డార్క్ షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ అనే ఒక టెక్నిక్ బయటపడింది. అంటే ఈ షిప్ డైరెక్ట్గా పోర్ట్కి వెళ్ళదు. చిన్న చిన్న షిప్స్ ద్వారా ఆయిల్ని సముద్రం మధ్యలోకి తెచ్చి అక్కడ ఈ పెద్ద షిప్లోకి నింపుతారు. అది కూడా రాత్రిపూట రాడార్స్కి దొరకకుండా. కెప్లర్ అనే ఒక డేటా అనలిస్ట్ ఆర్గనైజేషన్ దగ్గర ఉన్న శాటిలైట్ ఫొటోస్ ఈ దొంగతనాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 20 లక్షల బ్యారల్స్ ఆయిల్ ఎవరి కోసం వెళ్తుంది? అంటే ఆయిల్ డెస్టినేషన్ ఏంటి? దీనికి ఆన్సర్ చైనా. వెనిజులా ఆయిల్ని కొనుగోలు చేసే అతిపెద్ద కస్టమర్ చైనానే. ఇప్పుడు అమెరికా పట్టుకున్న ఈ సోఫియా షిప్ చైనా వైపు ట్రావెల్ చేస్తుంది. అంటే టెక్నికల్గా
ఆ ఆయిల్ మీద హక్కు చైనాకి ఉండాలి లేదా వెనజులాకు ఉండాలి. కానీ అమెరికా మధ్యలో ఎంటర్ అయ్యి ఆ షిప్‌ని సీజ్ చేసి ఆయిల్‌ని తన వైపు తెచ్చుకుంది. చైనాకి వెళ్ళాల్సిన ఆ ఆయిల్ ఇప్పుడు అమెరికా పోర్ట్స్‌కెళ్తుంది. దీనిపై చైనా ఫారిన్ మినిస్ట్రీ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయింది. మీరు గమనించారా? 2 షిప్స్, ఒకటి చైనా, ఒకటి రష్యా 2 అమెరికాకి బద్ధ శత్రువులు. అండ్ ఆమె బీజింగ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అమెరికా చేస్తున్న ఈ పనిని మేము ఖండిస్తున్నాం. ఇది కేవలం ఆంక్షల అమలు కాదు, శాంక్షన్స్ అమలు కాదు. ఇది క్లియర్ బుల్లీయింగ్ అని చెప్పి వాళ్ళ అంటే ఒక దేశం వాళ్ళ రిసోర్సెస్ అమ్ముకుంటుంటే వెనుసులా వాళ్ళ రిసోర్సెస్ అమ్ముకుంటుంటే మధ్యలో అడ్డుకొని ఆయిల్‌ని లాక్కోవడం అనేది అమెరికా ఫస్ట్ అనే స్వార్థంతో చేస్తున్న రౌడీయిజం అని చైనా కోప్పడింది. సో, అమెరికా ఒకే దెబ్బకి 2 పెట్టెలను కొట్టింది. చైనా అండ్ రష్యా అండ్ అమెరికా అండ్ వెనిజులా ఆర్థిక మూలాలను కూడా దెబ్బ కొట్టింది. ఇంకో పక్క చైనాకి అందాల్సిన ఫ్యూయల్‌ని ఆపేసింది. ట్రంప్ మాస్టర్ ప్లాన్ రాబిన్ హుడ్ స్టైల్. ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్, మరి అమెరికా ఈ ఆయిల్‌ని ఏం చేస్తది? సముద్రంలో పారబోస్తదా? అస్సలు కాదు. ఇక్కడే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన బిజినెస్ మైండ్‌ని బయట పెట్టాడు. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ప్లాన్ అంటే ప్రపంచ దేశాలే షాక్ అయ్యాయి. ట్రంప్ ప్లాన్ ఏంటంటే సీజ్ చేసిన ఈ వెనిజులా ఆయిల్‌ని దాదాపు 50 మిలియన్ బ్యారెల్స్ వరకు టార్గెట్ ఉంది. అమెరికా రిఫైనరీస్‌కి పంపిస్తారు. అక్కడ దాన్ని క్లీన్ చేసి పెట్రోల్ ఆర్ డీజిల్‌గా మార్చి మార్కెట్ రేట్‌కి అమ్ముతారు. అలా వచ్చిన మనీని ఏం చేస్తారు? ట్రంప్ మాటల్లో అంటే దిస్ మనీ విల్ బీ కంట్రోల్డ్ బై మీ. ఆ డబ్బుని ఒక ఫండ్‌లో ఉంచుతారు. ఆ డబ్బుని వెనిజులా ప్రజల కోసం, అమెరికా ప్రజల కోసం వాడతామని చెప్పారు. దీన్నే మనం రాబిన్ హుడ్ స్టైల్ అనుకోవాలా? లేక ఫైండర్స్ కీపర్స్ అనుకోవాలా? అనేది ఎవరికీ అర్థం కావట్లా. వెనిజులా ఆయిల్‌ని దొంగిలించి దాన్ని నమ్మి ఆ డబ్బుని మేమే మేనేజ్ చేస్తామని చెప్పడం మోడర్న్ జియోపాలిటిక్స్‌లో ఒక వింత నిర్ణయం. ఆయిల్ ప్రైజెస్ దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒక్కసారిగా పడిపోయాయి. ఎందుకంటే మార్కెట్‌లోకి సడెన్‌గా అంత పెద్ద మొత్తంలో ఆయిల్ వస్తుంది కాబట్టి రేట్లు పడతాయి. ఇండియాలో కూడా తగ్గితే బావుండు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఎంత రేట్ ఆయిల్ తగ్గినా మనకి రూ. 1 తగ్గిస్తారు. అదే పెరిగితే మాత్రం ఫాస్ట్‌గా పెరిగిపోద్ది. ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా గానీ ఆయిల్ రేట్స్ అయితే ఇండియాలో అంత తొందరగా తగ్గవు. ఎందుకో మరి నాకు అర్థం కాదు. ద లీగల్ వార్. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఇప్పుడు ఒక లీగల్ వార్ మొదలైంది. రష్యా ఇంకా వెనిజులా గట్టిగా ఆర్గ్యూ చేస్తున్న పాయింట్ ఒకటే. ఇంటర్నేషనల్ వాటర్స్‌లో ప్రయాణించే ఏ షిప్ మీదైనా దాడి చేసే హక్కు ఏ దేశానికి లేదు. 1982 యూఎన్ లా ఆఫ్ ది సీ ప్రకారం ఇది చట్టవిరుద్ధం కూడా. ఇది శాంక్షన్స్ అప్లై చేయడం కాదు. ఇది క్లియర్ పైరసీ అంటే సముద్రపు దొంగతనం అంటున్నారు. రష్యా దీన్ని ఒక రెడ్ లైన్‌గా కూడా చెప్పింది. అంటే అమెరికా తన లిమిట్స్ క్రాస్ చేసిందని అర్థం. కానీ యూఎస్ఏ ఆర్గ్యుమెంట్ వేరుగా ఉంది. మా దేశ భద్రతకి, వెస్టర్న్ హెమిస్ఫియర్ ప్రొటెక్షన్‌కి ముప్పు వాటిల్లేలా ఎవరు ట్రై చేసినా వాళ్ళని ఆపే హక్కు మాకుందని చెప్తుంది. అండ్ ఈ కోర్ట్ ఇచ్చిన వారెంట్ ప్రకారం మేము లీగల్‌గా ఆ షిప్‌ని సీజ్ చేసామని అమెరికా డిఫెన్స్ అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్స్ ఆర్గ్యూ చేస్తున్నాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఒకటి చెప్పనా? ఈ యూఎన్ సీ లాస్ ఉంటాయి కదా! వీటి మీద ఎప్పుడు అమెరికా రాటిఫై చేయలే, సంతకం చేయలే. కానీ ప్రపంచం మాత్రం ఆ రూల్స్ పాటించాలని అమెరికా ఎప్పుడూ చెప్పుద్ది. ఇప్పుడు అదే పాయింట్‌ని రష్యా హైలైట్ చేస్తుంది. ద మెసేజ్ యూ కెన్ రన్ బట్ యూ కాంట్ హైడ్. ఇక్కడ ఆపరేషన్ తర్వాత యూఎస్ సెక్రటరీ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ క్రిస్టోనోమ్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఆమె ఏమంటారంటే, ద ఓల్డ్ క్రిమినల్స్ ఆర్ ఆన్ నోటీస్ యూ కెన్ రన్ బట్ యూ కాంట్ హైడ్. అంటే ప్రపంచంలో నేరస్తులారా వినండి, మీరు పారిపోచుకొని తప్పుకోలేరని పాత ఓల్డ్ సినిమాస్ ఎంతకాయ పచ్చడి డైలాగ్ చెప్పారు. దీని అర్థం సింపుల్. మీరు పేరు మార్చినా, రంగు మార్చినా, రష్యా జెండా పెట్టినా, చివరికి సబ్‌మెరైన్ అయిన ఎస్కార్ట్ తెచ్చుకున్నా సరే అమెరికా తలుచుకుంటే మిమ్మల్ని పట్టుకుంటదని ఒక క్లియర్ మెసేజ్‌ని అయితే ఇరాన్, ఇంకా రష్యా అండ్ చైనాకు కూడా పంపించారు. ముఖ్యంగా ఇరాన్ నుంచి వెనిజులాకి వెళ్ళే ఆయిల్‌ని రూట్‌ని పూర్తిగా కట్ చేయడమే అమెరికా టార్గెట్ అని అర్థమవుతుంది. అయితే ఫైనల్‌గా ఈ ఇన్సిడెంట్‌ని మనం ఎలా చూడాలి? ఇది కేవలం 2 ఆయిల్ ట్యాంకర్స్‌ని పట్టుకున్న ఇన్సిడెంట్ మాత్రమే కాదు. ఇది గ్లోబల్ పవర్ డైనమిక్స్ మారుతున్న టైం. ఒకప్పుడు శాంక్షన్స్ ఏస్తే దేశాలు భయపడేవి. కానీ ఇప్పుడు రష్యా, ఇరాన్, వెనిజులా కలిసి ఒక షాడో ఎకానమీని రన్ చేస్తున్నాయి. అది కూడా అమెరికా వల్లే. అండ్ దాన్ని బ్రేక్ చేయడానికి అమెరికా ఇప్పుడు మిలిటరీ ఫోర్స్‌ని వాడుతుంది. అండ్ నార్త్ అట్లాంటిక్‌లో జరిగిన ఈ చేజింగ్ రష్యా సబ్‌మెరైన్‌ల ఎంట్రీ, చైనా ఆయిల్ దారి మళ్లించడం ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో సముద్రం మీదే ఎక్కువ యుద్ధాలు, ఇంకా సీజింగ్స్ చూసే ఛాన్స్ ఉంది. సో, పెట్రోల్ రేట్లు తగ్గుతాయా? లేక గొడవ ముదిరి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తదా అనేది టైమే చెప్పుద్ది. కానీ ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు సముద్రం మీద పాత రూల్స్ పనిచేయవు. ఎవడు బలవంతుడో వాడిదే రాజ్యం. అయితే ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఒక మాట. అమెరికా, రష్యా, చైనా అందరూ ఈ ఆయిల్ ట్యాంకర్స్ కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు? అల్టిమేట్‌గా ఎనర్జీ అండ్ మనీ కోసం. ఆయిల్ ఉంటేనే ఎకానమీ నడుస్తుంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఏ దేశమైనా, మనిషి అయినా ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోతే సర్వైవ్ అవ్వలేరు. రేపొద్దున్న ఆయిల్ రేట్లు పెరిగి మన లైఫ్‌లో ఏ క్రైసిస్ వచ్చినా మనల్ని కాపాడేది మన సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రమే. కానీ గుడ్డిగా డబ్బు దాచుకుంటే సరిపోదు. దాన్ని గ్రో చేయాలి. అదే స్టాక్ మార్కెట్. భయపడకండి. టైం ఇవ్వకపోతే మనీ రాదు. నేర్చుకోవాలన్న కోరిక ముఖ్యం. స్టాక్ మార్కెట్‌ని బేసిక్స్ నుంచి నేర్పించడానికి నేను ఒక 3 వీడియోస్ ఆల్రెడీ చేస్తాను నాకు తెలుసు. నేను పోస్ట్‌పోన్ చేశాను ప్రస్తుతానికి. ఎందుకంటే ఎక్కువ మంది చూడట్లేదని నేను చేయలేదు. అందుకే చేస్తాను. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ వీడియోస్ చేస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకోండి. ఒక 1 మంత్ బాగా బేసిక్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండి ఆ 3 వీడియోలు ఎండ్ స్క్రీన్స్ ఇక్కడ
ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను, చూసి క్లిక్ చేసి చూడండి అండ్ నేర్చుకోండి. మీరు బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే అంత మంచిది. అండ్ ఈ వార్ పాలిటిక్స్ని కాసేపు పక్కన పెట్టి మీ పర్సనల్ ఎకనామిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ చివరగా, అమెరికా చేసిన పని కరెక్టేనా? ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇలా ఆయిల్ ట్యాంకర్స్ని సీజ్ చేయడం కరెక్టేనా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే అండ్ ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ సముద్రం మీద జరుగుతున్న ఈ కొత్త యుద్ధం గురించి కూడా అందరికీ తెలియాలి కదా. అండ్ మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ప్రపంచంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా మీ ముందు ఒక వీడియో అయితే తీసుకొస్తున్నాం. అండ్ మిస్టీరియస్ టాపిక్స్ చేస్తాం, జియో పాలిటిక్స్ చేస్తాం, క్రైమ్ స్టోరీస్ చేస్తాం, డివోషనల్ టాపిక్స్ చేస్తాం. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, మీకు వీడియోస్ నచ్చితే మాత్రం ఒక చిన్న పని మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, మా వీఆర్ ఫ్యామిలీ ఆబ్వియస్లీ లైక్ చేస్తారు. ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఫాస్ట్గా చేసేయండి. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.